నందమూరి సింహం యువరత్న నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడబోతున్నారు. ఈ సభను జయప్రదం చేయాలని విచ్చేసి ఆశీనులైన సభికులు, సోదర సోదరీమణులు, సంగీత సాహిత్య చలనచిత్ర రంగ కళా పండిత పామరులకు, అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి మద్రాసు నుంచి, చెన్నై నుంచి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ద గ్రేట్ దర్శకులు కె బాలచంద్ర గారికి, రామనారాయణ గారికి, అలాగే తమిళనాడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మెంబర్స్కి, అలాగే అక్కడ ఛాంబర్ మెంబర్స్కి, అలాగే వేదికను అలంకరించిన నా తోటి కళాకారులకు, సాంకేతిక నిపుణులకు, నా నిర్మాతలకు, దర్శకులకు, అలాగే ఎంతో దూరం నుంచి ఆంధ్ర రాష్ట్రం, విశాల ఆంధ్ర 4 చెరగల నుంచి ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి ఈ చలిని కూడా కాదని, దగ్గరలో 2 పండుగలు ఉన్నాయి మనకి. ఒకటి నూతన సంవత్సరం, దాని తర్వాత దానికి తరువాయి సంక్రాంతి పండుగ. ఈ యొక్క నూతన సంవత్సర పండుగను ఇంట్లో కంటే ముందు బయట ఇక్కడ ఈ కార్యక్రమంలో ఆ యొక్క కొత్త సంవత్సరం వేడుకను జరుపుకుంటున్నట్టు ఒక కెరటంలా కదిలి వచ్చిన నా అభిమానులకు, నందమూరి వంశ అభిమానులందరికీ ముందుగా నా వినయపూర్వక నమస్సమాంజలు తెలియజేసుకుంటున్నాను. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు. ఎప్పుడో దాసరి గారు తీసిన, మా దర్శకరత్న దాసరి నారాయణరావు గారు తీసిన సినిమా శివరంజనిలో నేను కథానాయకుడిగా నటించవలసింది చెప్పారు. అప్పుడు నాన్నగారు, నేను అప్పుడు చదువుకుంటున్నాను, సో చదువు పూర్తి కానివ్వండి, తప్పకుండా అప్పుడు బాబును మీరు డైరెక్ట్ చేద్దురుగాని అన్నారు. మరి ఎందుకో అది కాకతాళీయమో యాదృచ్ఛికమో నాకు తెలియదు, కానీ నేను 50వ ఏట అడుగు పెట్టిన తరుణంలో మా దర్శకులు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఆయన స్థానాన్ని సువర్ణాక్షరాలతో లిఖించబడినట్టు 150 సినిమాలను దర్శకత్వం వహించిన దర్శకరత్న దాసరి నారాయణరావు గారి 150వ చిత్రంలో నేను కథానాయకుడిగా నటించడం, అలాగే ఈ చిత్రం యొక్క టైటిల్ పరమవీర చక్ర, అంటే బొబ్బిలి పులి చిత్రంలో పరమవీర చక్ర నాన్నగారికి ఇచ్చిన బిరుదైతే ఆ బిరుదు ఈ చిత్రానికి టైటిల్ కావడం, ఇవన్నీ చూస్తుంటే మరి చిత్రం విజయం కాకుండా ఉంటుందా? నాకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు నా దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారి 150వ చిత్రంలో నేను కథానాయకుడిగా నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అది ఎందుకంటే కొన్ని నేను చెప్పినట్టు ఆ దైవ సంకల్పం. ఎక్కువగా ముందు దైవాన్ని నమ్ముకుంటాను, తర్వాత దేవుడిని తీసి పక్కన పెడతాను. నా కృషితో నాస్తి దుర్భిక్షం. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అని ప్రతి సినిమాలో ఆయన చెప్పిన డైలాగ్ కానివ్వండి, ప్రతి సినిమాలో ఆయన మహారచయితులు, పెద్ద పెద్ద రచయితలు వాళ్ళు రాసిన సాహిత్యానికి అయితేనేమి కానివ్వండి, లేకపోతే డైలాగ్ రైటర్స్ అవనివ్వండి, వాళ్ళు రాసిన ప్రతి డైలాగ్కి నిజ జీవితంతో దాన్ని నిరూపించిన ఏకైక చలనచిత్ర రంగంలో నుంచి రాజకీయాల్లోకి దూసుకెళ్లి పార్టీ పెట్టిన 9 నెలల్లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడమే కాదు, ఎన్నో విప్లవాత్మకమైన పథకాలను చేపట్టి బడుగు బలహీన వెనకబడిన తరగతులను వాళ్లకు చేయూతనిచ్చి వాళ్ళని పైకి తీసుకొచ్చి నిజ జీవితంలో, అంటే నాకు నరసింహనాయుడులో ఒక డైలాగ్ వస్తుంది, మా గోపాలస్వామి గారు డైరెక్ట్ చేసిన సినిమాలో, కళ్ళు మూసుకుంటే కళ, కళ్ళు తెరిస్తే కళ్ళతో అభినయించేది కళ, సో నిద్రపోతున్న జాతిని మేల్కొల్పేది కళ అని. అలా ఆయన జీవితాన్ని సార్థకం చేసుకున్న ముందుగా నందమూరి తారక రామారావు గారు, ఆ దంపతులకి బిడ్డగా పుట్టడం నా అదృష్టంగా భావించుకుంటూ
ఈనాడు ఈయన 50 ఏటలోకి అడుగుపెట్టిన తరుణంలో దర్శకరత్న దాసరి నారాయణరావు గారి 150 చిత్రంలో నేను కథానాయకుడిగా నటించడం అనేది నా రెండో అదృష్టంగా నేను భావించుకుంటున్నాను. చూశారు, సినిమాలో ఎన్నెన్నో పాత్రలు ఉన్నాయి. ఇవాళ పాటలకు సంబంధించిన కార్యక్రమం ఇది. సరే, పాత్రల విషయం మీ తర్వాత తెలుస్తుంది సినిమాలో చూస్తే. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నాన్నగారు అన్నట్టు ఏదో నటనంటే కేవలం అది ఒక వినోదభరితమే. కానీ ప్రతి సినిమాలో ఆయన చిత్రంలో ఒక సందేశం ఉండేది. ఆయన తీసిన సొంత సినిమాలు కానివ్వండి, ఆయన కమర్షియల్ హీరోగా ఉంటూ నంబర్ 1 హీరోగా ఉంటూ కూడా అన్ని ఈ యొక్క సమాజం యొక్క శ్రేయస్సు కోసం, మా తెలుగింటి ఆడపడుచుల ఒక శ్రేయస్సు కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం అని వరకట్నం అయితేనేమి, కోడదిద్దుల కాపురం అయితేనేమి, తల్ల పెళ్ళమ్మ అయితేనేమి, ఇటువంటి ఎన్నో సొంత సినిమాలకి అటువంటి టైటిల్స్ పెట్టి ఎన్నో సందేశాలను అందించారు నందమూరి తారక రామారావు గారు. ఇప్పుడు ఈ చిత్రానికి వస్తే ఇవాళ చూస్తున్నాం మన సమాజం ఎలా ఉందో. మన సమాజం ఇవాళ మనం ఇంత ఆనందంగా బతుకుతున్నా కూడా దానికి ముఖ్యంగా కారణం దేశ సరిహద్దుల్లో ఆ శత్రువుల నుంచి మనల్ని కాపాడడానికి అహోరాత్రులు ఎండనక వాననక రేయనక పగలనక శ్రమించే ఆ వీర జవానులు, వాళ్ళ యొక్క కుటుంబాలకు దూరంగా ఉంటూ త్యాగ ఫలితమే ఈరోజు మనం మన మనుగడ, మనం ఇవాళ హాయిగా బ్రతకగలుగుతున్నాం. మరి అటువంటి కథాంశాన్ని దర్శకులు నాకు చెప్పినప్పుడు దాసరి నారాయణరావు గారు ఎంతో ఇన్స్పైర్ అయ్యి అద్భుతంగా చేద్దాం ఈ చిత్రం అని. అసలు అలసటే అంటే ఎంత చూస్తారు మీరు, చిత్రం ఎంత బరువైన చిత్రం ఈ సినిమా. కానీ అసలు చెప్పారు, మేము 75 రోజుల్లో పూర్తి చేసాం సినిమాని. 120 రోల్స్ మాత్రమే దీనికి ఎక్స్పోజ్ చేయడం జరిగింది. అంటే సినిమా ఎంత బరువైందో ఒకళ్ళు అర్థం చేసుకుని పనిచేసినప్పుడు ఆ కష్టం తెలీదు. అలాగే రేపు ఈ చిత్రం విడుదలయ్యి విజయవంతం కావడం ఖాయం. ఆ విజయంలో మేము పడ్డ శ్రమను కూడా పూర్తిగా ఏమాత్రం కొంచెం ఉన్నా కూడా పూర్తిగా మర్చిపోవడం ఖాయం. ఇంతకుముందు ఈ కార్యక్రమం ఈ సభ ప్రారంభంలో వీర జవాన్లు కొంతమంది అవయవాల్ని పోగొట్టుకుని కంటి చూపుని పోగొట్టుకుని వాళ్ళ సహాయార్థం వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ సభాముఖంగా నిర్మాత కళ్యాణ్ గారికి, దర్శకరత్న దాసరి నారాయణరావు గారికి వాళ్ళకి నా అభినందన తెలియజేసుకుంటున్నాను. ఇంకోటి ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం, ఈ యొక్క పాటల రిలీజ్ కార్యక్రమం. ఇక ఈ చిత్రానికి సంగీత దర్శకులు మణిశర్మ గారు, ఆయన గురించి నేను పెద్ద చెప్పక్కర్లేదు. ఇటువంటి సంగీత సాహిత్య అభివృద్ధికి మూలమైన సప్త సాగర సంఘర్షణ జ్వలిత తరంగాలలోంచి పుట్టుకొచ్చిన ఈ సరిగమ పదనిస సమ్మేళన సంగీత సాహిత్య మధుర పాటలను వినుటకు నేను అనుకోవడం, అసలు ఈ పెద్ద చిన్న తారతమ్యము కానీ, లేకపోతే ఈ భాషా భేదము కానీ, ధనిక పేద ఈ తారతమ్యములు కానీ, లేకపోతే పండిత పామరాది పట్టు విడుపులు కానీ, లేకపోతే అభిమాన దురాభిమానులు అనే ఒక అడ్డు కోటలు మాత్రం ఉండవని నా నమ్మకం. మనం మొదటి నుంచి చూసుకుంటే మరి ఆనాడు మేనక సరస సల్లాప సంగీత సాహిత్య మధుర శబ్దానికి ప్రతి సృష్టికర్త అయిన విశ్వామిత్రుడే తపస్సు నుంచి ప్రపంచానుభూతికి వచ్చాడని, అలాగే శ్రీకృష్ణ పరమాత్ముని వేణునాదానికి ఆవుల మందలే మేపు మాని మోకరిల్లాయని పురాణాల ద్వారా మనం తెలుసుకున్నాం. అలాగే నేటికి నాదస్వరానికి నాగపాములు సైతం పడగలెత్తి ఆడటం మనం చూస్తున్నాం. అంటే మనకి అర్థమైంది ఏంటంటే, ఒక చిత్రంలో సాంగ్స్ హిట్ అయితే ఆ చిత్రం సగం హిట్ అయినట్టే లెక్క అని మన అనుభవం ద్వారా మనం తెలుసుకున్నాం. మరి ఈనాడు ఈ చిత్రానికి మన నాగపాములు పడగలెత్తి ఆడటం చూస్తున్నాం. మరి మన మణిశర్మ గారు సంగీత దర్శకులు, ఆయన అసలు పేరు సుబ్రహ్మణ్య శర్మ అని చెప్పడం జరిగింది ఇంతకు ముందు. సుబ్రహ్మణ్యం అనేది ఒక సర్పజాతిలో అని పేరు, సర్పజాతిలో ఒక జాతికి సంబంధించింది అనేది అంటారు చాలా మంది. అంటే దాని పడకపైన మణులు ఉంటాయంట, ఆ మణుల కాంతిలో ప్రకాశిస్తాయంట. మరి మన మణిశర్మ గారు
సుబ్రహ్మణ్యం అన్న పేరులో ఆ సుబ్రహ అన్న అక్షరాలను తొలగించి మణి అనే పేరును మాత్రం పెట్టుకుని ఆయన జీవితం సార్థకం చేసుకున్నాడని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈనాడు వింటున్నాం ఎన్నో సినిమాల్లో పాటలు, ఎంతో పెద్ద పెద్ద అవార్డులు వచ్చిన సంగీత దర్శకులు కానివ్వండి, వచ్చినా మనకు కావాల్సింది అవార్డులు కాదు, రివార్డులు కాదు, ప్రేక్షకాభిమానం. ప్రేక్షకులు వాటిని మెచ్చుకోవాలి, వాటిని ఒప్పుకోవాలి. మనం చేసే ప్రతి ప్రయోగం తెలుగు వాళ్ళకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎప్పుడు కొత్త దాన్ని వాళ్ళు ఆశీర్వదిస్తారు, ఆదరిస్తారు, ఆహ్వానిస్తారు అని. అది నాన్నగారితో మొదలైంది. మంచి పండు వయసులో ఉన్నప్పుడు ఒక రాజుపేద సినిమా చేశారు. అలాగే మంచి పండు వయసులో ఉన్నప్పుడు ఒక భీష్మ పితామహ పాత్రను చేశారు. అలాగే నర్తనశాలలో ఒక శిఖండి వేషం చేశారు. ఇటువంటి ఎన్నో ప్రయోగాలు ఆయన చేసిన ప్రయోగాలకి ప్రేక్షకుల మీద నమ్మకంతో మనం ఇస్తే ప్రేక్షకులు కాదంటారా, తప్పకుండా ఆహ్వానిస్తారు, తప్పకుండా దానికి ఫలితాన్ని అందిస్తారు అని ఆ నమ్మకంతో, మీ మీద విశ్వాసంతో ఆనాడు నాన్నగారు ఎన్నో ప్రయోగాలు చేశారు. ఆ ప్రయోగాలను ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అది నా ద్వారా జరుగుతుంది అని నేను చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను, ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా ఇందులో మీరు చూస్తున్నారు గెటప్లు. మళ్ళీ ఈ సినిమాతో దీంట్లో రావణ బ్రహ్మ గెటప్ తో మళ్ళీ ఒక పౌరాణికాలకి నాంది పలకాలి. అలాగే ఈ చిత్రానికి మరి ఆణిముత్యాలు లాంటి 7 పాటలకి అంటే పద్యాలు ఉన్నాయి దీంట్లో, రావణ బ్రహ్మ పద్యాలు, వాటితో కలిపి బాణీలు, బ్రహ్మాండమైన ఆణిముత్యాలు లాంటి బాణీలు సమకూర్చిన మణి శర్మ గారు అయితే వాటికి చక్కటి మణిపూసల లాంటి సాహిత్యాన్ని అందించారు. మరి మా జొన్నమిత్రులు గారు అయితేనేమి, మా రామ్ జోగే శాస్త్రి గారు సాహితీ గారు.